సిఈసి, ఈసీ నియామకంపై వివాదం చెలరేగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నియామకం రాజ్యాంగ విరుద్ధమని అంటున్నారు. సుప్రీంలో పిటిషన్ సైతం దాఖలైంది. ఇంతకీ కొత్త సిఈసి, ఈసీలుగా నియమితులైన వారెవరు? వీరి నియామకంపై కోర్టులో ఎలాంటి విచారణ జరిగింది? ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలయ్యింది. ఈ అంశాన్ని మెరిట్ ఆధారంగా నిర్ణయిస్తుందని జస్టిస్ సూర్యకాంత్, కోటేశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది. సీజేఐతో కూడిన ప్యానెల్ ద్వారా సిఈసి, ఈసీ ఎంపిక జరగాలని 2023లో రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఎన్జీఓ తరపు హాజరైన ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలియజేశారు. అయితే ఈ విషయం ఐటెం నంబర్ 41 కింద లిస్టు చేశారని, కేంద్ర ప్రభుత్వం ధర్మాసనం తీర్పును పక్కన పెట్టి మరీ ఈసీ, సిఈసీల నియామకం చేసిందని తక్షణ విచారణ అవసరమని అన్నారు. అయితే కొన్ని అత్యవసర కేసుల తరువాత ఈ అంశంపై ఖచ్చితమైన విచారణ చేస్తామని ప్రశాంత్ భూషణ్ తో పాటు మిగిలిన పక్షాలకు సుప్రీం బెంచ్ హామీ ఇచ్చింది. సిఈసి జ్ఞానేష్ కుమార్ నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవటం సరికాదని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ ఎంపికపై మోదీ, షాలకు అభ్యంతరాలతో కూడిన నివేదిక అందించామని అన్నారాయన. సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేస్తూ సిఈసి, ఈసీ నియామకాలను చేపట్టడం ఆక్షేపణీయమని చెప్తున్నారు ఎంపీ రాహుల్ గాంధీ. ఇది మన ఎన్నికల ప్రక్రియపై కోట్లాది ప్రజల్లోని ఆందోళన తీవ్రతరం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారాయన. కొత్త సిఈసి ఎంపిక విషయమై మోదీ నేతృత్వంలోని కమిటీ 480 మంది పేర్లను పరిశీలించింది. చివరికి 5గురితో కూడిన జాబితా రూపొందించింది. వీరిలో ఒకరి పేరు సిఈసిగా సిఫారసు చేస్తూ రాష్ట్రపతికి పంపారు. ఈ ఎంపికపై రాష్ట్రపతి ఆమోదం తెలిపి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కొత్త సిఈసిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాట్లాడిన జ్ఞానేష్ కుమార్, దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటు. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఎలక్టోర్గా మారాలని సూచించారు. ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని ఎన్నికల చట్టాలు, నియామకాలు, అందులో జారీ చేసే సూచనల ప్రకారం ఎన్నికల కమిషన్ ఎప్పుడూ ఓటర్లతోనే ఉంటుందని అన్నారు కొత్త సిఈసి జ్ఞానేష్ కుమార్. జ్ఞానేష్ కుమార్ 2029 జనవరి 26 వరకు సిఈసి పదవిలో ఉంటారు. భారత ఎన్నికల చట్టం ప్రకారం సిఈసిగా నియమితులైన వ్యక్తికి 65 ఏళ్ల లోబడి వయసుండాలి. 6 ఏళ్ల పాటు వీరు ఈ పదవిలో కొనసాగొచ్చు. రాజీవ్ కుమార్ పదవీ కాలం ఫిబ్రవరి 18న ముగియటంతో కొత్త సిఈసి నియామకం జరిగింది. ఎన్నికల కమిషనర్గా హర్యానా క్యాడర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ వివేక్ జోషి నియమితులయ్యారు. ఇక కొత్త సిఈసి ప్రొఫైల్ చూస్తే 1988 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేష్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ లో ఐఐటి కాన్పూర్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. బిజినెస్ ఫినాన్స్ లో పీజీ డిప్లొమా, హార్వర్డ్ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ లో డిప్లొమా తీసుకున్నారు. కేంద్ర హోంశాఖలో సీనియర్ అధికారిగా పనిచేసిన జ్ఞానేష్ కుమార్ జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించి ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర ట్రస్ట్ ఏర్పాటు సహా పలు నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన జ్ఞానేష్ కుమార్ ఆ తరువాత ఆ శాఖకే అడిషనల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న జ్ఞానేష్ కుమార్ జనవరి 2024లో సివిల్ సర్వీసెస్ నుంచి రిటైర్ అయ్యారు. తరువాత సహకార శాఖ సెక్రటరీగా పనిచేశారు. ఆపై మార్చి 2024లో ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా, యూపీఏ హయాంలో రక్షణ శాఖలోనూ విధులు నిర్వహించారు జ్ఞానేష్ కుమార్.